హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ రొటీన్ చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ మేము లంచ్ కోసం అని అప్పడాలు కాల్చుకున్నాం. మేము చిన్నప్పుడు ఇట్లా తినేటోళ్ళం అండి. మా మమ్మీ 5 చేతులకు 5 అప్పడాలు పెట్టి బస్సు ఎక్కిచ్చేది. స్కూల్కి వాడికి తినుకుంటూ పోయేటోళ్ళం. కొంచెం పెద్దగా ఉండేవి, అవి ఎల్లో కలర్ ఉండేవి, వైట్ కలర్ ఉన్నాయి. ఈ వంకాయలు మా అమ్మమ్మ వాళ్ళ చెట్లు వేయండి. గుత్తి వంకాయ కర్రీ వండుకున్నాం. యాక్చువల్గా గుత్తి వంకాయలు కాదు, కాకపోతే మేము వండుకున్నాం. మా మమ్మీ దద్దోజనం చేయమంటే చేసిందండి. మాకు చాలా ఇష్టం దద్దోజనం. అన్నయ్యకును నాకు వేడి వేడి పాపడాలు, వైట్ రైస్, ఇవన్నిటికీ ముఖ్యంగా ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు, లాస్ట్కి వాటర్ కంపల్సరీ. వాటర్ తాగేసాం, తినడం అయిపోయిందండి. చాలా ఎండ కొడుతుంది బయట. మా మమ్మీ సింకులోనే ఉంచి సీరియల్ వస్తుందని పోయి సీరియల్ చూస్తుందండి. ఎట్లా చూస్తుంది చూడండి. నేను వీడియో తీస్తున్నాను కూడా మా మమ్మీకి తెలియదు. సీరియల్ అయిపోగానే స్విచ్ బంద్ చేసి పోయి ఎట్లా పడుకుంది చూడండి. ఆ ఫోన్ పడుకుంటుందండి. ఇంకా సీరియల్స్ వస్తాయి, కాకపోతే ఎండకి కూలర్ కింద వండుకుందామని కూలర్ దగ్గరికి పోదాంపా అని అన్నది. కూలర్ ఖచ్చితంగా కరెక్ట్ 12:30కి వేస్తామండి. మళ్ళీ ఈవినింగ్ 4:30 దాకా కూలర్ నడుస్తూనే ఉంటుందండి. పాపం మా మమ్మీ ఇది కొనుక్కొచ్చిందండి. అబ్బా, ప్రతి సమ్మర్ కొనుక్కొస్తుంది ఇది. నాకేమో నచ్చదంటే ఉప్పు ఉంటుందండి. ఇది కలిపి గంట పెడితే వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టినాక తాగమంది ఇస్తుంది. ఇక నాకు మాచి ఉప్పు ఉంటుందండి. అస్సలు నచ్చదు నాకు. కాకపోతే ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, మా మమ్మీ వాళ్ళకి పోసినాక నేను చిన్న గ్లాస్లో పోసుకుంటా అండి. యాక్చువల్గా నేను పెద్ద చెంబుతో తాగుతాను, ఎందుకంటే దాంట్లో బాగున్నాయి అనుకోవాలని మా మమ్మీ వాళ్ళు అనేసి నేను పెద్ద చెంబుతో తాగుతాను. మా మమ్మీ వాళ్ళకి వేరే దాంట్లో పోసేసి తాగడం అయిపోయాక మా డాడీ నిన్న చేనులోకి వెళ్ళి మ్యాంగో తెచ్చిందండి. ఒక్క మ్యాంగో 2 kgs ఉంటుందండి. చాలా బాగుంటాయి మ్యాంగోస్. ఎక్కువ పండవు ఇవి, ఇట్లా లూజ్గా మ్యాంగోస్ లాగా. ఇది 2 kgs 4 kgs కాస్తుంది ఒక్క చెట్టుకి. నేను తాగడం అయిపోయింది, మ్యాంగో కూడా తింటున్నా. మా మమ్మీ ఇంక ఇప్పుడే తాగుతుంది చూడండి. మా డాడీ కూడా తాగుతుండే వచ్చి ఆవులకి నీళ్ళు పెట్టేసి వచ్చి. మా డాడీ చెప్పిపోయాడు ముందే, నేను వచ్చేవాడికి నాకు ఉంచండి, లేకపోతే పని చేస్తా అని చెప్పిపోయాడు. వచ్చినాక తినడం అయిపోయిందండి. కొంచెం సేపు పడుకొని ఈవినింగ్ 4కి అట్లా మేము లేస్తాం. మమ్మీ పడుకొని ఉంది, నేను టీ పెడుతున్నా. మా మమ్మీకి చేతన అవ్వట్లే అన్నది. మా డాడీకి టీ, మా మమ్మీకి మిల్క్, నేను కూల్ కాఫీ తీసుకుంటున్నా అండి. మిగిలిన పాలు తోడేస్తాం. ఇది మా చెల్లె అండి నువ్వులు. మా మమ్మీ నువ్వు లడ్డూలు చేస్తా అంటే కడిగి పెట్టింది. నాకు కూల్ కాఫీ చూడండి. మా మమ్మీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం అని బిస్కెట్ ప్యాకెట్ వేసుకోవడానికి. ఎప్పుడో ఒక్కసారి తాగుతానండి, నేను ఎక్కువ తాగాలి. ఈరోజు వీడియో తీస్తున్నా అని తాగు మమ్మీ అని పాలును బిస్కెట్ ప్యాకెట్ తెచ్చితే మా మమ్మీ బట్టలు మడత పెడుతుంది. మా డాడీ తాగుతుండ్రు. ఇక్కడ నువ్వులు వేయించుకుంటూ బెల్లం ఆనకం వేస్తున్నాం. మా మమ్మీ ఇల్లు ఊస్తుంది వేయించమని నాకు చెప్పేసి మేము ఏం చేస్తున్నాం. ఇల్లు కూడా రాదండి, మా మమ్మీ తిడుతుంది, నేర్చుకో, ఇంకెప్పుడు నేర్చుకుంటావు అనేసి. అందుకనే నేను నువ్వులు వేయించుతున్నా. ఇవి మా చేనులో కాసిన నువ్వులేనండి. మా డాడీ తెచ్చిండు కొత్త నువ్వులు అనేసి చేయమన్నలా చేస్తుంది. ఇట్లా వాటర్లో వేసి చూడాలట మా మమ్మీ చెప్పింది, నాకు తెలియదు. లాస్ట్కి అంత బెల్లం అయింది ఆనకం. దాంట్లో నువ్వులు వేసేసి కలపాలి. మా మమ్మీ రావమ్మ అని నేను అడుగుతుంటే కూడా మా మమ్మీ అత్తరే అది గట్టిగా అయిపోయింది. ఫ్యాన్ కిందకి పోతుంది. ఇంకా నేను మా మమ్మీ వచ్చేసింది. సక్సెస్ఫుల్గానైతే నువ్వుల లడ్డు వేసింది. ఎమ్మి ఉన్నాయి. మేము గీ వేసుకుంటాం కొంచెం నువ్వు లడ్డూలలో. అయిపోయాక మా అందరం ఒక్కొక్కటి తినేసినాం. ఈవినింగ్ చపాతీ చేసుకుంటాం ఖచ్చితంగా. రోజు చపాతీయే ఖచ్చితంగా ఈవినింగ్. ఏమన్నా వెరైటీ కర్రీస్ అయితే రైస్ చేసుకుంటాం. చపాతీలో మేము నెయ్యి వేసుకుంటామండి, మా డాడీకి తెలియకుండా. ఎప్పుడన్నా ఒకసారి మా డాడీకి తెలిసిందనుకో ఆ వారం రోజులు తినడు చపాతీ. మా మమ్మీ మధ్యాహ్నం తిన్న బోళ్ళు గుప్పుడు తోముతుంది. కొంచెం సేపు నేను టీవీ చూస్తున్నా. ఎవ్వలేరు ఇంట్లో. మా చేపలు అండి అవి, ఒకటి మా అన్నయ్య చేప, ఒకటి నా చేప. ఇట్లా ఫింగర్తో కొడుతుంటే ఎట్లా ఎగురుతున్నాయి చూడండి. అవి చాలా భలే బాగా ఎగురుతాయండి. మా ఇంట్లో కోడి కూడా ఉందండి, నేను లాస్ట్ వీడియోలో చూపించిన. ఆ కోడి కూడా పిల్లలన్నీ చనిపోయినాయి. 2 మిగిలినాయి, ఒకటి నాకు, ఒకటి మా అన్నయ్య కోసం అనేసి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు